కేజీల 200 గ్రాముల మ్యాంగో ముక్కలు కొట్టించుకొని వచ్చినాక కొలత. తర్వాత కేజీ కారానికి కేజీ ఉప్పు, తర్వాత ఆవపొడి, జీలకర్ర, మెంతులు పొడి చేసుకొని వేసుకోవాలి. ఇట్లా తేటగా మొత్తం మంచిగా కలిసేటట్టు చేసుకోవాలి. మొత్తం కలిసినాక వేసుకున్నాక మంటం కదా పొట్టు తీసిన ఎల్లిపాయలు పట్టుకోవాలి, మిక్సీ పట్టుకుని వేసుకోవాలి. ఇట్లా వేసుకొని ఫస్ట్ గంట కేజీ ఎల్లిపాయ మనం వేసుకోవాలి. ఇట్లా ఫస్ట్ కలుపుకోవాలి. ఇట్లా కలుపుకున్నాక మొత్తం మళ్ళీ తర్వాత చేతి కలుపుకోవాలి. ఇప్పుడు గంట పెట్టి కలిపినాము. దీంట్లో ఉన్న పచ్చి ఉంటుంది కదా, ఆ పచ్చి మొత్తము అల్లం వెల్లిపాయ అంత కారం, ఉప్పు, జీలకర్ర, మెంతులు అన్నిటి పట్టే విధంగా ఇట్లా కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక మామిడికాయ ముక్కలు పోసుకోవాలి. ఈ కారానికి తగ్గట్టుగా ఒక 3 కేజీల 200 గ్రాముల మామిడికాయలు కొట్టి తెచ్చినాయి అన్నీ లెక్క చూసి దాన్ని వేసుకోవాలి. వేసుకున్నాక ఇప్పుడు ఈ ముక్కలు పట్టే విధంగా ఇట్లా కలుపుకోవాలి. మామిడికాయ పచ్చడి పెట్టుకునే వాళ్ళు ఎప్పుడు పెట్టుకోవాలన్నా కానీ మంచిగా మే 20-25 నుంచి గోవింద కార్తీ అయిపోయే లోపల మామిడికాయ పచ్చడి పెట్టుకుంటే బాగుంటుంది. మృగశిర కార్తీ వచ్చిందనుకో మామిడికాయలలో పుచ్చులు వస్తాయి, పురుగులు వస్తాయి. అప్పుడు పెట్టుకొని కూడా దండగా మనం ఇంత పెట్టుకున్న వాళ్ళు వేస్ట్ అయ్యింది. ఇట్లా పెట్టుకుంటే బాగుంటుంది. ఇట్లా కలుపుకోవాలి. మంచిగా కలుపుకుంటే ఎంత కలుపుకుంటే అంత టేస్ట్ వస్తుంది. మంచిగా చేయి పెట్టి కలపాలి. ఈ గింటలు పెడితే బాగుంది. మామిడికాయ పచ్చడి. ఈ మామిడికాయ పచ్చడి పెట్టుకోవడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. మన ఫామ్ హౌస్లో పోతాం, తర్వాత మన బావుల దగ్గరికి పోతాం. ఊళ్ళో ఉన్న అయితే పొద్దున్నే లేవంగానే వ్యవసాయం చేసే వాళ్ళు అయితే మరి ప్రత్యేకించి మంచిగా పెరుగన్నం, మామిడికాయ పచ్చడి పెట్టుకొని సలన్నంతో మంచిగా తినిపోతారు. వాళ్ళకి చాలా కమ్మగా టేస్ట్ అనిపిస్తుంది. దానికి తోడు మనం హైదరాబాద్లో ఉన్న వాళ్ళని కూడా ఎప్పుడన్నా ఒక్కరోజు కూర చేయకుండా 2 రోజులు కూర చేయకుండా మంచిగా మామిడికాయ పచ్చడి పెట్టుకొని తింటే బాగుంటుంది. అట్నే బ్యాచిలర్స్ అయితే చాలా ఇష్టంగా తింటారు. మామిడికాయ ఇట్లా ఆవపొడి పోసి ఉన్నదంటే చాలా ఇష్టంగా తింటారు బ్యాచిలర్స్ పిల్లలు. చాలా మంచిగా ఉంటుంది ఆరోగ్యానికి కూడా. ఎక్కువ తినవద్దు, వారంలో 1-2 రోజులు తింటే బాగుంటుంది. సబ్జెక్టు ఇట్లా మామిడికాయ పచ్చడి పెట్టేటప్పుడు ముక్క కలుపుకుంటే ఇట్లా పట్టాలి. ముక్కకు ఇంత మందం పడితే పచ్చడి నూనె పోసినా కూడా ఇట్లా పట్టినప్పుడు ఏమైందంటే నూనె పోసి కలిపినాక ఈ పచ్చడి తీసి మళ్ళీ జారికి ఎత్తి పెడితే 3 రోజుల తర్వాత చూస్తే ముక్క మంచిగా ఊరుతుంది. ఊరిందంటే పచ్చడి మంచిగా అయిందని కన్ఫామ్. చూడు టేస్ట్ ఇట్లా చిన్న రోడ్డు ఏం కాదు. గంట తీసిపోయి ఆ గాజు దోదం సున్నారే 3 కేజీల మామిడి పచ్చలకు 2 కేజీల విజయ గ్రౌండ్నట్ ఆయిల్ మంచి పల్లి నూనె వేసుకున్నాం. ప్యాకెట్ అయినా కూడా బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. కలుపుకొని బాగా మరిగిన తర్వాత కొద్దిసేపు చల్లారి గోరువెచ్చిన కొంచెం ఎల్లిపాయ కూడా మనం మిక్సీ చేసి పెట్టుకునే ఎల్లిపాయ పోపులాగా వేసుకొని దాంట్లో వేసుకొని మీద తీసి మామిడి పోసుకొని ఇట్లా కిందికి వెళ్ళి ఇంత కూడా కొంచెమైనా
మొత్తం మిక్స్ అయ్యేటట్టు తేడా మిక్స్ అయ్యేటట్టుగా కారం పొడి కలిసేటట్టుగా ఏడ కారం కనపడకుండా ఇట్లా ఇట్లా కలుపుకొని ఇట్లా వేసుకోవాలి. మనం పోసుకున్న 2 కేజీల నూనె పోసుకుందాం. బ్రహ్మాండంగా ఉంది. ముక్క పట్టేటట్టుగా ఇట్లా మిక్స్ చేసుకోవాలి. ఇట్లా ఇట్లా చేసుకుంటే మంచిగా ఉంటుంది. ముక్కకు కూడా కారం పడుతుంది. కారం మంచిగా మిక్స్ చేసుకోవాలి. మంచిగా కింద నుంచి మీదకి మీ నుంచి కిందికి ఇట్లా అంతా ఒక పక్క కనుక్కొని మళ్ళీ కూడా ఒక పక్కకు ఇట్లా 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 తేడాగా ఇట్లా అనుకుంటే అంతా మిక్స్ అయ్యింది మంచిగా. ఇట్లా అది కలుపుకొని మంచిగా ఇట్లా లేవల్ అనుకోవాలంతా. మామిడికాయ పచ్చడి సిద్ధం. ఇప్పుడు కలుపుకున్న పచ్చడిని జారు తీసుకొని జారుకు మంచిగా దారం తీసుకొని దారానికి తమ్మలపాకు కానీ లేదా మామిడాకు కానీ కట్టి బొట్టు పెట్టి మంచిగా జార్లకు ఎత్తుకోవాలి. జార్లకు ఎత్తుకొని 3 రోజుల దాకా పచ్చడి జోలికి పోవద్దు. 3 రోజుల తర్వాత పచ్చడి తీసి కలుపుకోవాలి. కలుపుకుంటే ఎంత నూనెకి కలిసింది కలవలేదు మొత్తం తెలుస్తుంది మనకు. ఇంకా తర్వాత అప్పుడు మంచి రోజు చూసి మామిడికాయ పచ్చడి మంచిగా మనం ఇంట్లోకి వాడుకోవచ్చు. ఇక మన ఇష్టం. అది 3 రోజుల తర్వాత కలుపుకున్న తర్వాత పచ్చడి మన ఇంట్లోకి వాడుకోవచ్చు. మామిడికాయ పచ్చడి చూడండి అప్పుడు ఉంటుంది టేస్ట్. మామూలు మజ్జాగా తింటుంటే నోరులు ఊరుతుంటాయి. ఇట్లా డబ్బాకి ఎత్తుకోవాలి. ఇట్లా పచ్చడి ఇట్లా కలిపినాక ఇట్లా డబ్బాకి ఎత్తుకోవాలి. నా ఇష్టం. ఇది డబ్బాలైనా ఎత్తుకోవచ్చు, ఇలా పెట్టుకోవచ్చు. ఏ డబ్బాకి ఎత్తినా కూడా మంచిగా ముక్క కారం మంచిగా పట్టింది బ్రహ్మాండంగా.